అంతర్జాతీయ క్రికెట్కు 2020లో రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2026 సీజన్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ సైతం ఆడకపోయినప్పటికీ మహేంద్ర సింగ్ ధోని నిరంతరం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మరి కాసేపట్లో చేపాక్ స్టేడియంలో జరగబోయే మ్యాచ్ ఇప్పుడు కేవలం ప్లే ఆఫ్స్ పోరాటమే కాకుండా పూర్తిగా ధోని పునరాగమనం చుట్టూ తిరుగుతుంది. చెన్నై మైదానంలో కెప్టెన్ కూల్ మళ్ళీ పసుపు రంగు జెర్సీలో కనిపిస్తాడా లేదా అనేది అభిమానుల మనసులో ఉన్న అతిపెద్ద ప్రశ్న. సీజన్ ప్రారంభానికి ముందే ధోని కాఫ్ స్ట్రైక్స్తో బాధపడుతున్నాడని, అయితే ప్రారంభ మ్యాచ్లకు అందుబాటులో ఉండడని సిఎస్కే తెలిపినప్పటికీ ఆ నిరీక్షణ కాస్త సుదీర్ఘంగా సాగింది. ధోని నెట్స్లో బాగానే బ్యాటింగ్ చేస్తున్నాడని, కానీ అతని రన్నింగ్ ఫిట్నెస్ గురించే అసలు ఆందోళన అని సిఎస్కే బ్యాటింగ్ కోచ్ మైకెల్ హసీ ముందే స్పష్టం చేశారు. మరోవైపు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఓ పెద్ద విషయాన్ని వెల్లడిస్తూ తాము ధోనిని త్వరగా జట్టులోకి తీసుకురావాలని ప్రయత్నించామని, కానీ వార్పం మ్యాచ్లో అతని గాయం మళ్లీ తిరగబెట్టిందని చెప్పారు. అయితే తాజాగా టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇచ్చిన ఓ ప్రకటన క్రికెట్ ప్రపంచంలో తీవ్ర సంచలనం సృష్టించింది. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్లో ధోని ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, తాను విన్నంత వరకు అతను గత 2-3 మ్యాచ్ల నుంచే ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని అశ్విన్ పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో #ధోని రిటర్న్ ట్రెండ్ అవ్వటం మొదలైంది. అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ధోని గతంలో ఇచ్చిన ఓ స్టేట్మెంట్కి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. 2021 సీజన్లో చెన్నై టైటిల్ గెలిచిన తర్వాత ధోని మాట్లాడుతూ తన చివరి T20 మ్యాచ్ చెన్నైలోని జరుగుతుందని ఆశిస్తున్నట్లు అన్నాడు. ఇప్పుడు దాదాపు 5 ఏళ్ల తర్వాత చెన్నైలో సిఎస్కే తన చివరి లీగ్ మ్యాచ్ ఆడుతుంది. పైగా ధోని ఈ సీజన్ అంతా మైదానానికి దూరంగా ఉన్నాడు. అందుకే రిటైర్మెంట్ గురించి ధోని ఎలాంటి ప్రకటన చేసినప్పటికీ అభిమానులు ఈ మ్యాచ్ను ఒక రకమైన ఫేర్వెల్ మ్యాచ్లా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే టీమిండియా మాజీ ఆటగాడు ధోని స్నేహితుడు సురైనా రైనా చెన్నై చేరుకున్నాడు. క్రికెట్కు వీడ్కోలు పలికిన తరువాత విదేశాల్లో సెటిల్ అయిన రైనా చెన్నైకి రావడంతో ధోనికి ఇదే చివరి మ్యాచ్ అనే ప్రచారానికి బలం చేకూర్చినట్లు అవుతుంది. అయితే తాజాగా టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇచ్చిన ఓ ప్రకటన క్రికెట్ ప్రపంచంలో తీవ్ర సంచలనం సృష్టించింది. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్లో ధోని ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, తాను విన్నంత వరకు అతను గత 2-3 మ్యాచ్ల నుంచే ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని అశ్విన్ పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో #ధోని రిటర్న్ అని ట్రెండ్ అవ్వటం మొదలైంది. అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ధోని గతంలో ఇచ్చిన ఓ స్టేట్మెంట్కి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. 2021 సీజన్లో చెన్నై టైటిల్ గెలిచిన తర్వాత ధోని మాట్లాడుతూ తన చివరి T20 మ్యాచ్ చెన్నైలోనే జరుగుతుందని ఆశిస్తున్నట్లు అన్నాడు. ఇప్పుడు దాదాపు 5 ఏళ్ల తర్వాత చెన్నైలో సిఎస్కే తన చివరి లీగ్ మ్యాచ్ ఆడుతుంది. పైగా ధోని ఈ సీజన్ అంతా మైదానానికి దూరంగా ఉన్నాడు. అందుకే రిటైర్మెంట్ గురించి ధోని ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ అభిమానులు ఈ మ్యాచ్ను ఒక రకమైన ఫేర్వెల్ మ్యాచ్లా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే టీమిండియా మాజీ ఆటగాడు ధోని స్నేహితుడు సురైనా రైనా చెన్నై చేరుకున్నాడు. క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత విదేశాల్లో సెటిల్ అయిన రైనా చెన్నైకి రావడంతో ధోనికి ఇదే చివరి మ్యాచ్ అనే ప్రచారానికి బలం చేకూరినట్లవుతుంది.